దేశ స్వాతంత్ర ఉద్యమం సమయంలో దేశ విభజనను సమర్థించి ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటును సమర్థించినందుకు సిపిఐ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఆజాదీ హింద్ ఫౌజ్ స్థాపించి ఆత్మాభిమానంతో కొట్లాడుతున్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఫాసిస్టు శక్తి అనే అవమానకరమైన భాష ఉపయోగించినందుకు దేశ ప్రజలకు సిపిఐ పార్టీ క్షమాపణ చెప్పాలా? అదేవిధంగా చైనాతోని మరి యుద్ధం, భారతదేశం మీద చైనా దండెత్తి యుద్ధానికి వస్తే ఇలా చైనాకు మద్దతు పలికినందుకు క్షమాపణ చెప్పాలా? నవభారత రాజ్యాంగ నిర్మాత 1952 మరి సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించడం కోసం అభ్యర్థిని నిలబెట్టడమే కాకుండా బూర్జువా సంస్కరణవాది అని చెప్పి అంబేద్కర్ గారి మీద అవమానకరమైన భాష ఉపయోగించినందుకు ఆ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? 1975లో ఇందిరాగాంధీ ఆనాటి ప్రధాని మరి దేశ ప్రజల మీద అత్యవసర పరిస్థితిని రుద్దినప్పుడు పైశాచిక ఆనందం పొందుతూ మద్దతు బలికినందుకు వాళ్ళు సాక్షాత్తు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని అవమానకరమైన భాష ఉపయోగించినటువంటి వాళ్ళు దానికి భిన్నంగా నరేంద్ర మోడీ గారిని మాత్రం మాట్లాడరనేది ఏముంటుంది విక్రమ్? ఎవరినైనా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ భాషే అది, వాళ్ళ భాషా సంస్కారమే అది. కాబట్టి ఇలా వాళ్ళ నుంచి ఇంకా అంతకంటే మంచి భాషని మనం ఊహించడం కూడా మరి ఇలా మావోయిస్టు ఉద్యమం పూర్తిగా బలహీనపడింది. ఇంకా దాన్ని ఎవరైనా జాకీలు పెట్టి లేపాలని ఇలా సోషల్ మీడియాలలో మరి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్లకు ఇలా పబ్బం గడుపుకోవడం కోసం, పూట గడుపుకోవడం కోసం మాట్లాడేటువంటి వాళ్ళను ఇలా ఖచ్చితంగా ఇలా ఒక కంట ప్రభుత్వం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది, గమనిస్తున్నది కూడా. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనతోటి కొండపల్లి శ్రీధర్రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. నమస్తే సార్. నమస్తే విక్రమ్. బాగున్నాం సార్. సార్, ఇవాళ ఖమ్మం జిల్లాలో ఒక పండగ వాతావరణం వచ్చింది సార్. మొత్తం ఎక్కడ చూసినా రెడ్ కలర్ ఫ్లెక్సీలతోని, రెడ్ కలర్ రిబ్బన్స్ తోని మొత్తం కలకల్లాడిపోతుంది. అదేంటంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 100 వసంతాలు జరుగుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి సార్? సహజంగానే ఒక రాజకీయ పార్టీ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంలో వసంతాల పండుగ జరుపుకోవటాన్ని మనం ఏం తప్పుపట్టలేము. కానీ ఇలా ప్రధానంగా ఒకసారి ఏ వ్యక్తి అయినా లేకపోతే ఏ సంస్థ అయినా పుట్టినరోజు పండుగలు జరుపుకుంటున్నప్పుడు ఒకసారి సమీక్ష అవసరం అని చెప్పేది నా ఉద్దేశం. ఇలా ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా వాళ్ళు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో పనిచేసినందుకు, ఇలా జాతీయవాదం, దేశభక్తి లేకుండా పలు సందర్భాల్లో వ్యవహరించినందుకు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్తూ పశ్చాత్తాప తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నా విక్రమ్. అదేంటి సార్, వాళ్ళు 100 సంవత్సరాలు ఇలా పుట్టినరోజుని వాళ్ళు చేసుకుంటున్నారు, అండ్ మీకు భారతీయ జనతా పార్టీకి ఇదే పని కమ్యూనిస్టుల మీద చేయడానికి విమర్శలు? వాళ్ళ అధికారంలో కూడా రాలేదు కదా ఇప్పుడు దాకా. నేనేమంటున్నానంటే అధికారంలోకి రావడం రాకపోవడం పక్కన పడితే ఈ దేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీగా ఇలా ఒకసారి చరిత్రను మనం ఒకసారి సింహావలోకనం చేయాల్సినటువంటి అవసరం ఉందని నా ఉద్దేశం. ఇలా సిపిఐ పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు అయిందని చెప్పి పండగ చేసుకుంటున్న సందర్భంలో బరాబర్ క్షమాపణ చెప్పాలి విక్రమ్. ప్రధానంగా చెప్పాలా? ఇలా దేశ స్వాతంత్ర ఉద్యమం సమయంలో దేశ విభజనను సమర్థించి ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటును సమర్థించినందుకు సిపిఐ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఆజాదీ హింద్ ఫౌజ్ స్థాపించి ఆత్మాభిమానంతో కొట్లాడుతున్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఫాసిస్టు శక్తి అనే అవమానకరమైన భాష ఉపయోగించినందుకు దేశ ప్రజలకు సిపిఐ పార్టీ క్షమాపణ చెప్పాలా? అదేవిధంగా చైనాతోని మరి యుద్ధం, భారతదేశం మీద చైనా దండెత్తి యుద్ధానికి వస్తే ఇలా చైనాకు మద్దతు పలికినందుకు క్షమాపణ చెప్పాలా? నవభారత రాజ్యాంగ నిర్మాత 1952 మరి సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించడం కోసం అభ్యర్థిని నిలబెట్టడమే కాకుండా బూర్జువా సంస్కరణవాది అని చెప్పి అంబేద్కర్ గారి మీద అవమానకరమైన భాష ఉపయోగించినందుకు ఆ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? 1975లో ఇందిరాగాంధీ ఆనాటి ప్రధాని మరి దేశ ప్రజల మీద అత్యవసర పరిస్థితిని రుద్దినప్పుడు పైశాచిక ఆనందం పొందుతూ మద్దతు బలికినందుకు మరి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాదు, అనేక సందర్భాల్లో ఇలా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ పనిచేసింది. అందుకనే ఖచ్చితంగా వాళ్ళు సమీక్షలో పశ్చాత్తాప తీర్మానం చేయాలని చెప్పి చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. మీరు పశ్చాత్తాపం అంటున్నారు, మరి అలా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు కదా సార్, స్వయాన ముఖ్యమంత్రి, మరి ఆయన ఎందుకు? నేను అనేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి ఈ మాత్రం తెలియదు అంటారా?
రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మిత్రపక్ష అభ్యర్థి ఇలా కాబట్టి ముఖ్యమంత్రిగా వాళ్ళ మిత్రపక్ష పార్టీ పిలిచింది కాబట్టి వెళ్ళడాన్ని తప్పు పట్టలేం. ఆ మాటకు వస్తే సిపిఐకి ఉన్న మరొక పేరు కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా అంటారు, ఎర్ర కాంగ్రెస్ అంటారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు మిత్రపక్షాలకు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక గెస్ట్గా ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి నేను తప్పు పట్టట్లేదు. కానీ ఆ పార్టీగా సిపిఐ పార్టీ 100 వసంతాలలో దేశ ప్రయోజనాల కోసం ఏం చేసినాము, మేము ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోతున్నాము, ఎందుకు మేము ఒక మరుగుజ్జు పార్టీగా మారిపోయినాం అని చెప్పి విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే ఇదే కోనంనేని సాంబశివరావు గారు వచ్చేసరికి అసెంబ్లీలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని హేయమైనగా మాట్లాడడం జరిగింది మొన్న రీసెంట్ గా. నరేంద్ర మోడీ గారికి ఏది చూసినా అది పట్టదు. వాళ్ళు ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో కమ్యూనిస్ట్ పార్టీ వాడినటువంటి భాషే పలు సందర్భాల్లో అభ్యంతరకరమైనటువంటి భాష. వాళ్ళు సాక్షాత్తు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని అవమానకరమైన భాష ఉపయోగించినటువంటి వాళ్ళు దానికి భిన్నంగా నరేంద్ర మోడీ గారిని మాత్రం మాట్లాడరు అనేది ఏముంటుంది విక్రమ్? ఎవరినైనా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ భాషే అది, వాళ్ళ భాష సంస్కారమే అది. కాబట్టి ఇవాళ వాళ్ళ నుంచి ఇంకా అంతకంటే మంచి భాషని మనం ఊహించడం కూడా మరి అనవసరమైన విషయం అని నేను భావిస్తాం. ఓకే సార్, మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ మీద ఒక అభియోగం వస్తుంది సార్. ఏంటంటే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి మీద అగెనిస్ట్ గా మాట్లాడుతుంటే ఇక్కడ అర్బన్ నక్సల్స్ అనేసి అంటున్నారని చెప్పేసి అంటున్నారు. అర్బన్ నక్సల్స్ నిజంగా మీరు ఒక మీడియా పత్రిక స్వేచ్ఛని మీరు హరిస్తున్నారా? అర్బన్ నక్సల్స్ అని ఎందుకు అంటున్నారు మీరు? ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అనే పదానికి వాస్తవంగా ఎందుకు వచ్చిందనేది వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మావోయిస్ట్ పార్టీ అనేది ఈ దేశంలో బ్యాండ్ ఆర్గనైజేషన్. ఇలా పలు సందర్భాలలో బాహాటంగానే ఇలా మావోయిస్ట్ పార్టీని సమర్థిస్తూ మావోయిస్ట్ పార్టీని ఎంకరేజ్ చేస్తూ ఇలా మావోయిస్ట్ పార్టీని ప్రమోట్ చేస్తూ అనేక మంది కుహనా సెక్యులరిస్టులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి అర్బన్ నక్సలైట్లు అనక ఏమంటారు? మీ పిల్లలు బాగుండాలి, మీ పిల్లలు పోయి విదేశాలలో చదువుకోవాలి, మంది పిల్లలు మాత్రం తుపాకులు పట్టుకొని అడవులకు పోవాలని చెప్పి మీరు భావిస్తున్నారా? ఇలా అంతా తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఇలా గిరిజన బిడ్డలు ఏం లేరు. రెండోది ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఆపరేషన్ ఖగార్ను కూడా ఇలా గిరిజన ప్రాంత ప్రజలు కానీ ఇవాళ విద్యార్థికులు కానీ సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ గిరిజన ప్రాంతాలలో కొండకోనల ప్రాంతాలలో బడి కావాలని కోరుకుంటున్నారు, ఇలా మౌలిక వసతులు కావాలని కోరుకుంటున్నారు, మంచి రోడ్లు కావాలని కోరుకుంటున్నారు, మా పిల్లలు మంచిగా చదువుకోవడానికి వాతావరణం కావాలని కోరుకుంటున్నారు, ఒక మంచి ఆసుపత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ తుపాకులు పట్టుకొని యుద్ధం చేయడానికి ఇవాళ గిరిజన ప్రాంత ప్రజలు ఇవాళ మావోయిస్ట్ పార్టీతో భాగస్వాములు కావడానికి సిద్ధంగా లేరు. అందుకనే మావోయిస్ట్ ఉద్యమం బలహీనపడుతున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఇలా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు మావోయిస్టులు మన అడవుల నుంచి బయటకు వస్తున్నారు ఆపరేషన్ కగార్ వల్ల. కానీ ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ యూత్ మైండ్ లో పొల్యూట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఒక వాదన, ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంటారు. ఇది వాస్తవం. ఒకటి ఏంటంటే ఎవరెన్ని చెప్పినా కూడా ఇలా ప్రధానంగా ఈ దేశము నరేంద్ర మోడీ గారి పాలనలో పురోగమిస్తుంది. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతూ ఉన్నది. ఇలా పూర్తిగా ఇలా గిరిజన ప్రాంతాలకు కూడా మన అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఇలా గిరిజన ప్రాంతాలు కూడా డెవలప్ కావాలి, సమగ్రంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ మావోయిజం అనేది ఉంటే దానికి అడ్డంగా మారుతుందని చెప్పే ఇలా పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి విధానంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇలా మావోయిస్టులు కూడా అనేక మంది పెద్ద సంఖ్యలో ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను, ప్రభుత్వం యొక్క ఆలోచనను అర్థం చేసుకొని పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. దాన్ని ఎందుకు చూడటం లేదు దాన్ని ఎందుకు మనం గమనించడం లేదు? కాబట్టి ఇలా పూర్తిగా అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి ప్రజలు ఇలా పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఖచ్చితంగా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రజాస్వామిక దేశంలో ఇటువంటి దుశ్చర్యలు జరగకూడదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇలా మావోయిస్ట్ ఉద్యమం పూర్తిగా బలహీనపడింది. ఇంకా దాన్ని ఎవరైనా జాకీలు పెట్టి లేపాలని ఇలా సోషల్ మీడియాలలో మరి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్లకు ఇలా పబ్బం గడుపుకోవడం కోసం, పూట గడుపుకోవడం కోసం మాట్లాడేటువంటి వాళ్ళను ఇలా ఖచ్చితంగా ఇలా ఒక కంట ప్రభుత్వం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది, గమనిస్తున్నది కూడా. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం మాట్లాడిన 2 టాపిక్స్ మనం చూసాం. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏంటిది, అర్బన్ నక్సల్స్ ఏంటిది అని 2 టాపిక్స్ మీద మాట్లాడాం. సో మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.